మంటాల నియోజకవర్గంలో 7 సొసైటీలకు గాను ఒక సొసైటీ కూడా బీజేపీకి ఇవ్వకపోవటం చాలా దురదృష్టకరము. మేము ఇంతకుముందు మన కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ రామనారాయణ గారిని కలిసినాము, టీజీ వెంకటేష్ గారిని కలిసినాము, టీజీ భరత్ని కలిసినాము, తర్వాత మిగతా నాయకులు కూడా కలిసి బీజేపీ కూడా తగు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినాము. ఇదే విషయము నిమ్మల రామనాయుడు మంత్రి గారు ఈ ఇన్ఛార్జ్ అయిన రాఘవేంద్రకి ఫోన్ చేసి కూడా చెప్పినాడు. దురదృష్టం ఏమంటే మంత్రి చెప్పినా కూడా పట్టించుకోకుండా 7 సొసైటీలకు గాను ఒక్కటి కూడా బీజేపీకి ఇవ్వలేదు. అది ఇవ్వకపోగా 5 సొసైటీలు కేవలం ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వటము చాలా దురదృష్టము. బీసీలో కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా 5 సొసైటీలు ఆయన సామాజిక వర్గానికి వాళ్ళకి ఇవ్వటము ఇది చాలా శోచనీయము. దీన్ని తప్పకుండా మేము నిమ్మల రామనాయుడు గారి దృష్టికి తీసుకుపోతాం, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి. పొత్తులో భాగంగా మాకు అన్యాయం చేస్తే ఊరుకుంటే సమస్య లేదా? చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారి ఎంత అవసరమో మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి మద్దతు కూడా అంత అవసరము. మేము మద్దతు ఇస్తున్నాం కదా అని చెప్పి మమ్మల్ని ఇష్టారాజ్యంగా మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తే ఇంకా సహించే ఓపిక మాకు లేదు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కొట్లాడామో అదేవిధంగా టీడీపీ ఇక్కడ లోకల్గా ఉన్న టీడీపీ నాయకులు కూడా వీళ్ళని కూడా మేము కూడా చూసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తాం.